నేను ఇక్కడ పెడలో జీవిస్తున్న అంటే పెన్న పౌరుణ్ణి. కలంకారు విషయంలో మనం మాట్లాడదలుచుకుంటే కలంకారు వృత్తి చేసే వాళ్ళందరూ కూడా కార్మిక విభాగంలో గుర్తింపు లేదు. తక్షణమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలంకారు వృత్తి ఎవరైతే చేపడుతున్నారో వారందరినీ కూడా చేనేత వృత్తి కార్మిక విభాగంలో ఒక విభాగంగా గుర్తించాలని ఎన్నో సంవత్సరాల మట్టి సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నారు. ఇక కలంకారీ అనేది మరి కలంకారులో కూడా రకరకాలు ఉన్నాయి. కానీ కలంకారీ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. కారణం ఏంటంటే అవి కెమికల్స్ రంగులు కావు. మరి తునికాకులను మన కరక్కాయ, దాసిన చెక్క, మన దానిమ్మ తొక్కలు, తర్వాత మోదిగి పువ్వులు, రకరకాలైన పళ్ళు ఆకులతో వాటి యొక్క రంగులతో అల్లిన అద్దకాలు అల్లినయే కలంకారీ. కలంకారీ అనేది నిజంగా పర్యావరణాన్ని కాపాడటానికి అది మహోన్నతమైన ప్రకృతి ఉద్యమం, పర్యావరణ ఉద్యమం. కానీ ఈ ఉద్యమాన్ని ఎవరు గుర్తిస్తున్నారు? ఎవరో తాతల ముత్తాతల నుంచి వచ్చిన కలంకారిని ఈరోజు కూడా ఎన్ని ఆర్థిక బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వర్కర్స్ రాకపోయినా వాళ్ళు అలాగే కొనసాగిస్తున్నారు. ఒక విషయం చెప్పాలంటే కలంకారులో నాకు తెలిసి 5, 6, 7 విభాగాలు ఉన్నాయి. ఆ ఒక కలంకారీ వస్త్రం ముద్ర చేసేటప్పుడు ఒక కార్మికుడు కానీ రాకపోతే ఆ రోజు అస్తమానం ఆ ప్రింటింగ్ ఆగిపోద్ది. అంటే ఇదంతా చైన్ లింక్, శ్రమ విభజన అనే సూత్రం కలంకారీ దానికి వర్తిస్తుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలంకారీ క్వాలిటీ వస్త్రాలను గుర్తించి కలంకారీ వృత్తిని, కళ అది కలంకారీ అనేది ఒక కళ లాంటిది. మరి ఆ కళని కాపాడవలసిన నైతిక బాధ్యత రాష్ట్ర చేనేత పరిస్థితి ఏంటంటే చేనేత పరిస్థితికి వచ్చేసరికి చేనేత ఇందాక మా చేనేత సహోదరుడు చెప్పాడు, ఇంటిల్లపాది కష్టపడితే పిల్ల పాపలతో కష్టపడితే వచ్చేది 300. తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను ఈ పెడంలో ఉన్నవాడు చాలా అబ్జర్వేషన్ చేశాను. 35-40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా కళ్ళజోడేసుకోవాల్సిందే. ఎందుకు కళ్ళజోడేంటే ఒక్కొక్క దారకు పోగు మనమే తీసుకోండి. మన ఇంట్లో ఏదైనా సరే ఒక చినిగిన బట్టకి మనం సూది కుట్టాలంటే ఆ సూదిలో దారం ఎక్కించాలంటే కళ్ళన్నీ చిట్లించి కళ్ళు పెద్దవి చేసి ఆ సూదిలో దారం ఎక్కించలేం. మరి అటువంటిది మగ్గం మీద సర్లు సాచిన తర్వాత అక్కడ చిక్కులు పడకూడదు. అక్కడ నుంచి మగ్గం ఎక్కించిన తర్వాత నూరు పోగు సిగ్గులు పడకుండా మరి ఒక్కొక్క పోగు కొద్దిగా ఎమోషన్ వస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడ చిక్కుపడ్డా సరే ఆ పోగు మరి బహుశా 200-300 ఉంటుంది. ఆ పోగుకి పనిచేయదు. సావుకారు దగ్గర తెచ్చిన తర్వాత ఆ పోగు కానీ ఏదన్నా కళ్ళు కానీ కొద్దిగా మసగొస్తే ఆ పోగు చిక్కులు పడితే ఇక మగ్గం ముందుకు సాగదు. ఆ చిక్కులు తీసుకునేటానికి 2 గంటలు 3 గంటలు నిజంగా పిచ్చెక్కిపోద్ది ఆ సన్నివేశం చూస్తే. వాళ్ళు అందుకనే శ్రీమతి చౌడేశ్వరి దేవి వాళ్ళ కులవేల్పు, వాళ్ళ దైవం. ఆ అమ్మకి సాష్టాంగ నమస్కారం చేసి మగ్గం ఎక్కుతున్నప్పుడు చాలా నియమనిష్టలతో ఒక బ్రాహ్మణు గర్భగుడిలో దేవాలయంలోకి ఒక పూజారి ఎటువంటి నిష్టలతో వెళ్తాడో వాళ్ళు శుచిగా శుభ్రంగా నియమనిష్టలతో ఆ చౌడేశ్వరి దేవికి నమస్కరించి మగ్గం ఎక్కుతారు. ఎందుకంటే మగ్గం ఎక్కడైనా చిక్కులు ముళ్ళు పడి ఆగితే మళ్ళీ ఆ చిక్కులు తీయడానికి ఎవరి వల్ల కాదు, దారాన్ని సూదిలోనే ఎక్కించలేం. మరి అటువంటి కళ్ళు పెద్దవి చేసి మరి ఒక్కొక్కరు 300 పవర్, లాస్ట్ పవర్ నాకు తెలియదు, చిన్న అక్షరాలు కనపడాలంటే లాస్ట్ పవర్ 300 పవర్ ఉన్న కళ్ళజోళ్ళు వాడతారు. అదేవిధంగా వర్షాకాలం వచ్చిందంటే ఆ మగ్గంలోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. అన్ని డాబాలు కాదు కదా, అన్నీ కూడా మట్టిల్లు, పెంకుటిల్లు, రేకుల షెడ్లు. ఆ గొయ్యి చూస్తేనేమో 3 అడుగులు 4 అడుగులు లోపల ఉంటుంది మగ్గం గొయ్యి. ఆ చెమ్మకి ఆ నీళ్ళు నిండిపోతాయి. నీళ్ళు నిండిపోయినప్పుడు దోమలు కొడతాయి, కింద దోమలు కొడుతూనే ఉంటాయి. మరి అటువంటి సమయంలో ఒకప్పుడు పెడంలో బోధకాల వ్యాధి తీవ్రంగా ఉండేది, ఇప్పుడు కొద్దిగా తగ్గింది. మరి అంత తీవ్రత ఎందుకంటే ఈ మగ్గంలో ఉన్న దోమలు కొట్టడం వల్లే. ఆ మగ్గంలో నీరు చేరిపోయి నానా యాతన. సరే నీరు చేరిపోయింది, అది దేవుడికి ఎరుగు. ఎప్పుడైతే పని లేదో ఆ ఇంటిల్లపాది కూడా మళ్ళీ ఆ మగ్గం తడి ఆరేదాకా కూడా పస్తుండవలసిందే. మరి మీరు గవర్నమెంట్ కొంత సాయం చేస్తున్నా కాదంటలేదు. ఎందుకని పవర్ ల్యాండ్ మిషన్ల మీద తయారు చేసే వస్త్రాలకి అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? ఒకప్పుడు భారతదేశంలో గొప్ప రంగాలంటూ ఏమన్నా ఉన్నాయంటే వ్యవసాయ రంగం, చేనేత రంగం. మరి ఈ చేనేత రంగం భారతదేశాన్ని బతికి బట్టగట్టిందంటే ఈరోజు ఇంత శాస్త్రీయంగా, ఇంత సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందిందంటే ఎవడబ్బ సొమ్మని ఎవరి ద్వారా అభివృద్ధి చెందింది? జై జవాన్ జై చేనేత కార్మికుడు.
చేనేత కార్మికుల వల్లే ఈ భారతదేశం ఆర్థికంగా ఈరోజు నిలదొక్కుంది. సారీ ఏమనుకోవద్దు, కొద్దిగా ఎమోషనల్ అవుతున్నాను. మరి అటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థకి పునాదురాలు చేనేత కార్మికులు. నా పెడల్లో నేను 2002లో వచ్చిన పెళ్ళ ఎంతమంది చేనేత కార్మికులు ఆకలి సాగులతో చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఈ అధికార ప్రతినిధులు ప్రభుత్వం వచ్చి ఎలా చచ్చిపోయాడు, దూలానికి ఎలా తాడేసుకున్నాడు, ఎందుకు చచ్చిపోవాల్సి వచ్చింది, మీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటా, మా దృష్టికి ఎంఆర్ఓ ఉంటాడు, ప్రభుత్వ అధికారులు ఉంటారు, మీరు తీసుకురావచ్చు కదా అని. ఏమండి, చేనేత కార్మికుడు ఆత్మాభిమానం కలవడండి. నా ఇంట్లో అన్నం లేదు, నా పిల్లలు పస్తులు ఉన్నారు, నా మగ్గం నడవట్లేదని పుట్ట సిచ్చుకొని చెప్పగలరా ప్రభుత్వ అధికారులు? ప్రతి వార్డులో ఎన్ని మగ్గాలు మీకు తెలుసు కదా, ఎంతమంది మగ్గం మీద జీవిస్తున్నారో. వాళ్ళ ఆ మగ్గం మీద ఎన్ని రోజులు చేస్తే చేరవుతుంది? ఒక్క రోజులో చేరవుదండి. నాకు తెలిసి వారం 2 వారాల పైన అవుతుంది అది క్వాలిటీ చీర వచ్చేది. అప్పటి వరకు కూడా ఈయనకి తిండికి భోజనానికి కానీ ఇంటి ఖర్చులకు కానీ ఆ మగ్గం డబ్బులు వచ్చినప్పుడే ఆ అప్పులే. చేనేత కార్మికుడు అంటే ఉబిలో దిగుతారంటారు. అప్పులు ఉబిలో దిగి ఆ ఉబిలోంచి బయటకు వచ్చిన వాడే చేనేత కార్మికుడు. నేను ముగిస్తున్నాను. చేనేత కార్మికుడు ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో మూల విరాట్ ఎవడైనా ఉన్నాడు అంటే ఒక రైతు, ఆ తర్వాత చేనేత కార్మికుడే. మరి భారతదేశానికి పునాదేసిందే చేనేత కార్మికుడు అన్నప్పుడు ఎందుకండి మీరు మగ్గాలను మన పౌరు మిషన్లు వస్త్రాలు ప్రోత్సహిస్తూ, మరి రసాయనాలతో చేస్తున్న కలంకారిని ప్రోత్సహిస్తూ, తాతల ముత్తాతల నుంచి వచ్చిన కలంకారి వృత్తిని నిర్లక్ష్యం చేస్తూ మీరు ఏం సాధిద్దామని? మన దేశం ప్రపంచ దేశాల్లో చైనా ఫస్ట్ అయితే 2వ స్థానం భారతదేశంలో ఉంది. ఎంతసేపు మనం యంత్రాల మీద ఆధారపడుతూ సృజనాత్మకంగా మనం దెబ్బతీస్తున్నాం. టెక్నాలజీ పెరగాలి, ఎవరుతారో టెక్నాలజీ పెరగొద్దని. టెక్నాలజీతో పాటు పర్యావరణాన్ని రక్షించాలి. పర్యావరణం అంటే ఏంటి? గాలి, నీరు, భూమి, ఆకాశం, ఈ పంచభూతాలను రక్షించిన వాడే కష్టజీవి. మరి అటువంటి పంచభూతాలనే మనం రసాయనాల పేరుతో, మరమగ్నాల పేరుతో మరి చేనేత కార్మికుడి యొక్క వెన్నెముక ఇడిచేస్తే దేశం ఏం పురోభివృద్ధి చెందుతుంది? ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమగ్ర నివేదికలు తీసుకొచ్చి చేనేత కార్మికుడికి, కలంకార కార్మికులకి గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళ యొక్క పని నైపథ్యాన్ని మనం గుర్తించినప్పుడే భారతదేశ ఆర్థికాభివృద్ధికి పట్టుకొమ్మలు అవుతారు. నేను ముగిస్తున్నాను, మరొకసారి చెప్తాను. భారతదేశానికి వెన్నెముక రైతు. భారతదేశానికి ఆర్థిక వ్యవస్థ మూలాలకి ఎన్నెముక ఎవరంటే చేనేత కార్మికుడు. అలాగే పర్యావరణం రక్షించేవాడు ఎవడైనా అంటే వస్త్రాల విషయంలో కలంకారి వృత్తి. మరి ఈ పెడల్లో మరి నేను 2002 నుంచి పెడల్లో జీవిస్తున్నాను. ఇది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్గా నేను భావిస్తున్నాను అందరికీ. అలాగే ఫ్రై టీవీ 9 టీవీ ప్రేక్షకులకి, యజమాన్యానికి, కెమెరామ్యాన్కి అందరికీ కూడా నమస్కరిస్తున్నాను.